ఆ గదిలో తనుజ 40 నిమిషాలు ప్రతి వారం అలా అంటూ బండారం బయటపెట్టిన శ్రీజదమ్ము. బిగ్ బాస్ తెలుగు 9 రియాలిటీ షోపై కామన్ మ్యాన్ కేటగిరీలో పాల్గొన్న శ్రీజదమ్ము తీవ్రమైన ఆరోపణలు చేసింది. అత్యంత పాపులారిటీ షోగా పేరున్న రియాలిటీ గేమ్ షోలో నిర్వాహకుల మానిప్యులేషన్ గురించి ధ్వజమెత్తింది. ఈ షోలో ఒక కంటెస్టెంట్కు అనుకూలంగా వ్యవహరిస్తుంది. తాను ఇంటిలో ఉన్న రోజుల్లో గమనించిన విషయాలను బట్టి నేను తాను ఈ ఆరోపణలు చేస్తున్నాను అని ఆమె తాజాగా మీడియాను రిలీజ్ చేసింది. ఇటీవలి కాలంలో ప్రత్యేకంగా ఓ కంటెస్టెంట్ కోసం నిర్వాహకులు షో రన్నర్ వ్యవహరిస్తున్న తీరుపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై శ్రీజదమ్ము ఏం చెప్పిందంటే, బిగ్ బాస్ రియాలిటీ షో అంటే తనకు ఎంతో ఇష్టం. అయితే స్క్రిప్ట్ ప్రకారం నడుస్తుందని ఆరోపణలను, విమర్శలు నమ్మేదాన్ని కాదు. ఈ గేమ్ షోపై తనకు నమ్మకంతోనే అగ్ని పరీక్షలో పోటీ పడి బిగ్ బాస్కు వెళ్ళాము. అయితే అక్కడ తనకు జరిగిన అన్యాయంతో నిర్వాహకులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తొలిసారి నన్ను ఎలిమినేట్ చేసి పంపిన విధానం బాగాలేదు. కనీసం జర్నీ చూపించకుండా సగం పంపారు. బిగ్ బాస్ చరిత్రలో అలా అవమానానికి గురైన వారిలో నేనే అనుకుంటా అని శ్రీజ అన్నారు. ఇక రెండోసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఇంటిలోకి ఆహ్వానించి అప్పుడు కూడా నన్ను ఎలిమినేట్ చేశారు. ఆ సమయంలోనైనా నా జర్నీ చూపించలేదు. ఇంతకంటే అన్యాయం ఉంది. అలా కాకుండా నా కంటెంట్ విషయంలో తప్పుగా చూపించారు. తనుజ తప్పు చేసిన కంటెంట్ను తప్పుగా ఎడిట్ చేసి నాదే తప్పు అనే విధంగా చూపించారు. ఇలా నాకు చాలా అన్యాయం జరిగింది అని శ్రీజదమ్ము వాపోయింది. బిగ్ బాస్ హౌస్లో పక్షపాతం గురించి శ్రీజ మాట్లాడుతూ, నేను చాలా వారాలు ఇంట్లో ఉన్నాను. కానీ ఒక్కరోజు కూడా కన్ఫెక్షన్ రూమ్కు వెళ్ళలేదు. కానీ ప్రతి వారం తనుజ మాత్రం ఆ గదిలోకి వెళ్తుంది. వెళ్ళిన ప్రతిసారి 30 నుంచి 40 నిమిషాలు ఉంటుంది. టాపిక్ లేకున్నా కానీ ఆమె మాట్లాడుతుంది. ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటి వరకు ప్రతి వారం వెళ్తుంది అని శ్రీజ బట్టబయలు చేసింది. శ్రీజ చేసిన కామెంట్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఆమె చెప్పిన విషయాలు చూస్తే తనుజకు షో నిర్వాహకులు పూర్తిగా సహకారం అందిస్తున్నారు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంత స్క్రిప్ట్ ప్రకారమే తనుజను నడిపిస్తున్నారు అనే వాదనకు బలం చేకూరేలా కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే బిగ్ బాస్ షోలో జరుగుతున్న విషయాలపై, ముఖ్యంగా తనుజకు ఫేవరిజం చూపిస్తున్న తీరుపై మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్, అనాలిసిస్ట్ ఆదిరెడ్డి, ఇతర కామెంటర్లు కూడా అనేక సందేహాలు, అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తనుజ తప్పు చేసిన వాటిని పట్టించుకోవడం లేదు. అందుకు కారణం ఆమె స్టార్ మా ఛానల్కు ముద్దుబిడ్డ అంటూ కామెంట్ చేస్తున్నారు. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.